కడప నగరంలో తాగునీటి సమస్య మీద 8 నెలలైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే దాని మీద పోరాటం చేస్తూ ఉన్నాము. దాని పరిష్కారం కోసము ఏవేవి పరిస్థితులు ఉన్నాయి, ఏ మార్గాలు ఉన్నాయి, దాని మీద నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నాము. ఈరోజు కడపలో చాలా ప్రాంతాల్లో 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. దీని మీద అనేక పర్యాయాలు అధికారులతో కానీ అలాగనే కలెక్టర్తో కానీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో కానీ అలాగనే తాగునీటి విభాగం వాళ్ళతో కానీ అనేక పర్యాయాలు ఈ సమస్య పరిష్కారం గురించి చర్చించడం జరిగింది. అందులో భాగంగా లాస్ట్ జరిగిన రివ్యూ మీటింగ్లో దినం మార్చి దినం కాకుండా ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా ప్రణాళిక గురించి రచించడం జరిగింది. అందులో భాగంగా 12 డివిజన్లలో ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా కార్పొరేషన్ ముందుకు పోయే విధంగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం ముఖ్యంగా పెన్నాలో నీళ్లు ఉన్నాయి, అయినా కానీ ఈ సంవత్సరం కూడా మనము ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం 20 సంవత్సరాల నుంచి ఒకరే ఈ కార్పొరేషన్ని కబ్జా చేసుకుని కూర్చొని కార్పొరేషన్లో ఉన్న తాగునీటి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కబ్జా చేసుకొని ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బంది పెడుతూ ప్రజలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు సంతోషపడతా ఉండారు. అంతేగాని 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి 10 సంవత్సరాల నుంచి ఒకటే వ్యక్తి కార్పొరేషన్ హస్తగతం చేసుకొని ఈ తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఒక్క దినము ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. చాలా మటుకు ఈ యొక్క తాగునీటి విభాగం వాళ్ళ అధికారులను కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కూడా చేస్తున్నారు. ఇది అన్నీ మనం తప్పాలంటే మనము కూడా దీని మీద సీరియస్గా ముందుకు పోవాలన్న ఆలోచనతోనే ప్రతి ఒక్క రోజు తాగునీటి ఇచ్చే విధంగా ఒక ప్రయోగాత్మకంగా కొన్ని డివిజన్లలో ఇప్పుడు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా భాగ్యనగర్, అందులో భాగంగా 12 డివిజన్లలో ఇప్పుడు మనము ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా ఒక ప్రపోజల్ తయారు చేసుకున్నాము. అందులో భాగంగా 13వ డివిజను, 11వ డివిజను, 10వ డివిజను, 14వ డివిజను, 15వ డివిజను, 20 డివిజన్లో కొంచెం పార్ట్, 10వ డివిజన్లో కొంచెం పార్ట్, 7వ డివిజన్లో కొంచెము పార్ట్, 8, 9, 10వ డివిజను, 2వ డివిజను, 7వ డివిజన్, 8వ డివిజన్, 26వ డివిజన్లో కొంత భాగము. ఎందుకంటే ఇవన్నీ కనెక్షన్స్ ఒక పద్ధతిలో అరేంజ్ అయి ఉంటాయి, పైప్ లైన్ కనెక్షన్స్ అన్ని. సో ఒక పైప్ లైన్ కనెక్షన్స్ వచ్చే దగ్గర మనము దీన్ని ఒక మొదలు పెడితే మిగతా దాంట్లోకి దాన్ని తీసుకుపోయే విధంగా ఉంటుందని చెప్పేసేసి 3వ డివిజన్లో కూడా కొంత భాగము, 15వ డివిజన్లో కొంత భాగము, 16వ డివిజన్లో రిమ్స్ దగ్గర, ఓన్లీ రిమ్స్ దగ్గర ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా ఒక ప్రణాళిక చేశాము. ఒక 15 రోజులు దీన్ని పరిశీలించాలనుకుంటున్నాం. నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, నీళ్లు రావని ఎక్కువ పట్టేసుకొనేసి మరుసటి రోజు నీళ్లు రాగానే ఆ నీళ్లు వంపేయమాకండి. మనకున్న నీటి లభ్యత ఫిక్స్డ్ కాబట్టి మీరు మరుసటి రోజు నీళ్లు రాగానే పట్టిన నీళ్లు డబ్బాలలో, క్యాన్లలో, ట్యాంకులలో పట్టిన నీళ్ళు పడేయవద్దండి. దాంట్లో తక్కువైన దాన్ని నింపుకోండి. గమనించండి, 2 రోజులు 3 రోజులు ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చాయనుకో, మీకు ఒక రోజుకు నీళ్ళు ఎంత అవసరమో అంతే పట్టుకోండి. ఇప్పుడు మనం 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చినా అదే నీళ్ళే ఇస్తాం, 3 రోజులకు నీళ్ళు ఇచ్చినా అదే నీళ్ళు ఇస్తాం. వీళ్ళు ఎక్కువ పట్టేసుకొని నీళ్ళు రాగానే వంపేయడం వల్ల నీటి లభ్యత తక్కువైపోతా ఉంది. కాబట్టి వంపకండి నీళ్లు. ఈ యొక్క మనం కడపకంతా మంచిగా నీళ్ళు ఇచ్చుకోవాలంటే దీంట్లో మేము ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత కష్టపడినా ప్రజలు మాతో భాగంగా వచ్చి మాకంటే ఎక్కువ బాధ్యతగా ప్రజలు ఫీల్ అయితేనే దీంట్లో మనం సక్సెస్ అవుతాం. ఈ విధంగా దశల వారీగా ముందుకెళ్ళి కడపను నీళ్ళ సమస్యలోంచి బయటికి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా మనము ప్రయత్నం చేద్దామనే విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కాబట్టి మీరు నీళ్ళు కింద ఒలగబోయకండి. నీళ్లు ఒకవేళ మరుసటి రోజు వస్తే ఆ బ్యాలెన్స్ తగ్గిన నీళ్లు పట్టుకొని చూడండి. అట్లా ఒక 4-5 రోజులు చూసినాక మీకు రోజు నీళ్ళు వస్తుంది, మీకు ఎంత అవసరం వస్తుందో అంతే నీళ్ళు పట్టుకోండి. ఈరోజు నేను వారం నుంచి హైదరాబాద్లో ఉన్నాను, హెల్త్ బాగాలేక. కృష్ణా సర్కిల్ నుంచి మహిళలు ఫోన్ చేసినారు, నీళ్ళు రావట్లేదు అక్క అని చెప్పేసి. నేను హైదరాబాద్లో ఉండి కూడా ఫోన్ ఎత్తి కమిషనర్ గారికి ఫోన్ చేసి ఫోన్ చేసిన వ్యక్తి నెంబర్ పంపించి ఇక్కడ నీళ్లు రావట్లేదంటే
కొన్ని వాటర్ పైపులు లీక్ అవుతున్నాయి, దాన్ని రిపేర్ చేస్తున్నట్టు ఇమీడియట్గా ఆ ఏరియాలకి ట్యాంకులు పంపించండి అనే పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడ మనం కానీ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది. నిన్న దేవుని కడప నుంచి కూడా ఇంకో ఫోన్ వచ్చింది. ఇమ్మీడియట్గా వాళ్ళకి ట్యాంకర్లు అరేంజ్ చేసేసి అప్పటికప్పుడు వాళ్ళకి పని చేస్తూ ఉన్నాము. డెఫినెట్గా ప్రతి ఒక్క నిమిషం ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకెళ్తున్నాము. ఏ ఫోన్ కాల్ నేను రిసీవ్ చేసుకున్నా కూడా ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన యాక్షన్ ఇమ్మీడియట్గా సంబంధిత అధికారులకు చెప్పేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా 99% పని చేస్తూ ఉన్నాను. ఇది రేపు పొద్దున భాగ్యనగర్ కాలనీలో 12వ డివిజన్లో లాంచింగ్ ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా కడపలో మొదలు పెడతా ఉన్నాము. ఎన్ని గంటలకి 8 గంటలకి రేపు పొద్దున భాగ్యనగర్ కాలనీలో 12వ డివిజన్లో నీళ్లు రిలీజ్ చేస్తున్నాం. రెండవ విషయం ఏంటంటే ఈ యొక్క బ్రహ్మసాగర్ ప్రాజెక్టు కింద మనం శాశ్వత నీటి పరిష్కార దిశగా కూడా మనం పని చేస్తూ ఉన్నాము. అమృత్ నిధుల కింద అది కూడా ముందుకు పోతుంది. రేపు 2-3 నెలల టెండర్ ప్రక్రియ జరుగుతుంది. దాంట్లో కూడా మనం హ్యామ్ ద్వారా ముందుకు పోతున్నాము. దాన్ని కూడా మనము తీసుకొచ్చుకొని సాధించుకొచ్చుకొని కడపకు శాశ్వత నీటి పరిష్కారం ఇప్పుడు మనం చేస్తున్నది. ఈరోజు ఈ సంవత్సరం నీళ్లు ఉన్నాయి కాబట్టి మనం చూస్తున్నాం. కానీ నీళ్లు రాకున్నా కూడా కరువు ఉన్నా కూడా మన కడపకు నీళ్ళ సమస్య రాకుండా మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మన నీటి అవసరాలకు అనుగుణంగా మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పని చేస్తున్నాం. ఆ యొక్క మన నీటి సమస్య గురించి పరి విధాలుగా చాలాసార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ తయారవుతూ ఉన్నాయి. అతి త్వరలో మనం దాంట్లో కూడా సక్సెస్ అయ్యి ప్రజలకు నీళ్ళు ఇచ్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది.